come back, right? You always do. That's you, Solon! What's happening? Home can wait. Solon needs me. Sensors detecting something bright ahead. Hold on, Solon. I'm coming. Hey, it's okay. I found you. Energy needs light. If the sky can't help you, maybe I can. Imagination level infinite. You're free now, Solon. Mission success. Star restored. Even the smallest light can find its way home. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మీరు చూసిన వీడియో ఒక యానిమేటెడ్ హై క్వాలిటీ వీడియో అనమాట. దీన్ని ఎట్లా క్రియేట్ చేయాలో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాము. నేను ఇవన్నీ ఫ్రీ యాప్స్తోనే చేసిన, ఫ్రీగా, ఏ మెంబర్షిప్ లేకుండా. దానికోసం ఇక్కడ మనం ఫస్ట్ చాట్ జీపీటీలో ఒక చిన్న యానిమేషన్ పిక్స్ క్యారెక్టర్ ప్రాంప్ట్ని క్రియేట్ చేసుకోవాలి. సో స్టెప్ బై స్టెప్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. కొంచెం స్కిప్ చేసినా అర్థమవ్వదు. నేను ఇప్పుడు చాట్ జీపీటీలో ఒక ప్రాంప్ట్ తీసుకున్నా కదా, యానిమేటర్ క్యారెక్టర్, దాన్ని నేను ఇక్కడ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నా leonardo.ai లో. సో ఇక్కడికి వచ్చిన తర్వాత రేషియో, కావాల్సిన రేషియో మీరు సెలెక్ట్ చేసుకోండి లెఫ్ట్ సైడ్లో. సో 4 అవుట్పుట్స్ కావాలి. సో ఇక్కడ నేను ఆ ప్రాంప్ట్ అనేది చాట్ జీపీటీలో క్రియేట్ చేసి ఇక్కడ పేస్ట్ చేసిన కదా. సో ఇక్కడ మనం జనరేట్ చేసుకోవాలి. ఈ లియోనార్డో మనం టెంపరరీ ఈమెయిల్తో కూడా యాక్సెస్ చేయొచ్చు. సో నాకు ఇక్కడ కొన్ని అవుట్పుట్స్ ఇచ్చింది. ఇందులో మీకు నచ్చింది మాత్రం డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. సో దాని తర్వాత ఏం చేయాలో నేను నెక్స్ట్ చెప్తా. సో ఇక్కడ నాకు ఫస్ట్ పిక్చర్ అనేది నచ్చింది, నేను డౌన్లోడ్ చేసి పెట్టుకుంటున్నా. దాని తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ మన జెమినీకి రావాలి. ఈ జెమినీకి మనము ఆ ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేసి మనకు ఒక కన్సిస్టెంట్ క్యారెక్టర్ స్టోరీలో కావాలి కాబట్టి అది ఎలా చేయాలో ఫస్ట్ మనం ఇక్కడ చూద్దాము. జెమినీలో ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇక్కడ ఒక చిన్న ప్రాంప్ట్ ఇవ్వండి. ఈ లూనా అనే క్యారెక్టర్ నాకు కన్సిస్టెంట్గా ఫేస్, బాడీ చేంజ్ అవ్వకుండా ఇక్కడ నుంచి మొత్తం అన్నిట్లో సేమ్ కన్సిస్టెంట్ రావాలని చెప్పేసి నేను ప్రాంప్ట్ ఇచ్చిన. అది ఇక్కడ పిన్ చేసుకోండి, లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ మీద పిన్ చేసి పెట్టుకోండి. సో దట్ ఆ చాట్ ఎక్కడికి వెళ్ళదు, మీకు పైన పిన్ అయి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం చాట్ జీపీటీలోకి వచ్చేసి ఇక్కడ మనము ఒక స్క్రిప్ట్ అనేది లూనా కోసం, ఆ లూనా అనే క్యారెక్టర్ కోసం మనం ఒక స్క్రిప్ట్ అనేది జనరేట్ చేసుకోవాలి చాట్ జీపీటీలో. సో నేను ఇక్కడ అదే చేస్తున్నా. నాకు సీన్ బై సీన్ కావాలి ఈ స్టోరీ స్క్రిప్ట్ అనేది. సో నేను మళ్ళీ సేమ్ ప్రాంప్ట్ ఇచ్చిన, నాకు సీన్ బై సీన్ కావాలని చెప్పేసి లూనాకి సంబంధించింది, ఆ క్యారెక్టర్కి సంబంధించింది. సో నాకు సీన్ బై సీన్ అనే ప్రాంప్ట్ అనేది ఇచ్చింది. నేను ఇక్కడ scene 1 ప్రాంప్ట్ తీసుకుంటున్నా. సో అది నేను కాపీ చేసుకొని ఇక్కడ scene 1లో వచ్చిన ప్రాంప్ట్ని అట్లా మీరు అన్ని సీన్స్కి ఇది అప్లికబుల్. సో నేను ఇక్కడ జెమినీకి వచ్చి ఆ ప్రాంప్ట్ అనేది ఇచ్చేసి నేను ప్రతి సీన్కి సంబంధించిన క్యారెక్టర్స్ని నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నా ఇమేజెస్. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న కన్సిస్టెన్సీ ప్రకారం అది ఎట్లా వస్తాయి నాకు అవుట్పుట్, ఆ స్టోరీకి సంబంధించిన ప్రాంప్ట్ ప్రకారం. సో నేను ఇక్కడ ఒక ఇమేజ్ అనేది జనరేట్ అయింది, నేను అక్కడ డౌన్లోడ్ చేసుకుంటున్నా. దాన్ని ఇక్కడ నేను నా కంఫర్ట్ కోసం నేను ఇక్కడ scene 1 అని చెప్పేసి పెట్టుకుంటున్నా. సో నేను ఈజీగా దాన్ని పిక్ చేసుకోగలుగుతా నెక్స్ట్. సో అట్లా మనకి ఎన్ని సీన్లు ఇస్తే అన్నీ నేను ఇక్కడ నుంచి తీసుకొని నేను జెమినీలో క్రియేట్ చేసుకుంటున్నా. ఆ ఇమేజెస్ అన్నీ సీన్ బై సీన్ మీరు జనరేట్ చేసి పెట్టుకోండి జెమినీలో. సో చాట్ జీపీటీలో నేను తీసుకున్న ప్రాంప్ట్ని జెమినీలో క్యారెక్టర్స్ అనేది ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ నేను 1 by 1 ఆల్ సీన్ వైజ్ నేను క్రియేట్ చేసుకుంటున్నా. సో వితిన్ సెకండ్స్లో మనకు వచ్చేస్తుంది ఇమేజెస్. అవన్నీ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, scene 1, scene 2, scene 3 అట్లా. సో నేను ఇక్కడ ఇంకో సీన్కి కావాల్సింది డౌన్లోడ్ చేసి పెట్టుకుంటున్నా. సో దీన్ని కూడా నేను రీనేమ్ చేసి పెట్టుకుంటా scene 2 అని చెప్పేసి. సో దట్ మనకు నెక్స్ట్ ఈజీ అవుతుంది ఏ సీన్కి సంబంధించిన పిక్ అనేది. సో నేను అన్నీ అలా జనరేట్ చేసేసుకున్నా, ఆల్ సీన్స్ 8 సీన్స్ సంబంధించింది. దాని తర్వాత యానిమేషన్ కోసము ఒక ప్రాంప్ట్ కావాలి విత్ డైలాగ్స్.
సో నేను ఇక్కడ చాట్ జీపీటీ యూజ్ చేసి దానికి సంబంధించిన మొత్తం ప్రాంప్ట్ జనరేట్ చేసుకుంటున్నా. విత్ డైలాగ్స్ వస్తాయి. ఆ ప్రాంప్ట్ మీరు సీన్ బై సీన్, విజువల్ ప్రాంప్ట్ అండ్ విత్ డైలాగ్ ప్రాంప్ట్ రెండు వస్తాయి. సో మీరు ఆల్ టుగెదర్ మీరు నెక్స్ట్ స్టెప్లో యూజ్ చేయాలి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ గ్రోక్ ఏఐలో నేను 10 ml తోటి సైన్ ఇన్ అయినా. సో నేను ఇక్కడ మీరు గ్రోక్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఆల్రెడీ సేవ్ చేసుకున్న ఇమేజెస్ని యూజ్ చేసుకొని వీడియో అనేది క్రియేట్ చేయాలి. దానికోసమే ఇది గ్రోక్ ఏఐ. ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ని సీన్ 1 అని నేను ఇప్పుడు అన్నీ రీనేమ్ చేసుకున్నా కదా, 8 సీన్స్కి సంబంధించిన ఇమేజెస్, అది ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత మనం ఇందాక చాట్ జీపీటీలో జనరేట్ చేసిన ప్రాంప్ట్స్, విజువల్ ప్రాంప్ట్ అలాంగ్ విత్ డైలాగ్ ప్రాంప్ట్ని కాపీ చేసుకొని అక్కడ మనము ఇవ్వాలి గ్రోక్ ఏఐలో. అక్కడ ఇచ్చి మనం ఇక్కడ జనరేట్ చేసుకోవాలి వీడియో అనేది. సో విత్ మ్యూజిక్ వస్తుంది, మంచి సూపర్ విజువల్స్ వస్తున్నాయి. అసలు అవుట్పుట్ మీరు ఆల్రెడీ చూసినారు కదా. నేను ఎండ్ ఆఫ్ ద వీడియో కూడా మీకు ప్లే చేసి చూపిస్తా. సో ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను చెప్తా. సో ఇట్లా మీకు నచ్చిన స్టోరీ మీరు జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ జనరేట్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇట్లా. సో ఇక్కడ అప్ స్కేలింగ్ కూడా ఉంటుంది. మనకి ఇంకా హెచ్డి కావాలి, హై క్వాలిటీ అంటే అప్ స్కేలింగ్ కూడా చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను మీకు. సో నేను ఇది ఇప్పుడున్న క్వాలిటీతోనే నేను డౌన్లోడ్ చేసుకున్నా. సో అట్లా సీన్ బై సీన్ నేను ఇక్కడ అప్లోడ్ చేసి సీన్ 1 అయిపోయింది, సీన్ 2 అనేది నేను అప్లోడ్ చేస్తున్నా. సో ఇక్కడ సీన్ 2 ఇచ్చేసి దానికి సంబంధించిన ప్రాంప్ట్ నాకు ఆల్రెడీ రెడీ ఉంది కాబట్టి ఇక్కడ నేను విజువల్ ప్రాంప్ట్ విత్ డైలాగ్ కాపీ చేసుకుంటున్నా. దాన్ని మళ్ళీ ఇక్కడ మేక్ వీడియో దగ్గర పేస్ట్ చేసి జనరేట్ చేసుకుంటున్నా. సో ఇట్లా సీన్ వైజ్ అన్నీ నేను క్రియేట్ చేసుకున్న తర్వాత ఆల్ టుగెదర్ వీడియోని మీరు మర్జ్ చేసుకోవచ్చు. అట్లా మీరు అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన సైట్స్ యూజ్ చేసేసి అన్లిమిటెడ్గా టెంపరీ ఈమెయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు గ్రోక్కి అండ్ లియోనార్డోకి. సో ఇప్పుడు అప్ స్కేలింగ్ కూడా చేసుకోవచ్చు దీన్ని, ఇంకా క్వాలిటీ కావాలి అని అంటే. సో ఇక్కడ 3 డాట్స్ మీద క్రియేట్ చేస్తే మీరు క్రియేట్ చేసిన వీడియోస్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి. అప్ స్కేలింగ్ మీద క్లిక్ చేస్తే ఇది అప్ స్కేల్ అయ్యి హెచ్డీలోకి వస్తుంది, ఇంకా క్వాలిటీ ఎన్హాన్స్ చేసి ఇస్తుంది అన్నమాట. సో ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ, హెచ్డీ అనేది అపియర్ అవుతుంది కదా. సో అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకుంటే డబల్ క్వాలిటీతో వస్తుంది అనమాట ఇప్పుడున్న క్వాలిటీ కంటే. సో అట్లా నేను 1 by 1 చేసుకుంటూ వెళ్తున్నా. సో సీన్ 3 కూడా యాడ్ చేసుకుంటున్నా. సో మళ్ళీ దానికి సంబంధించిన ప్రాంప్ట్ని తీసుకొని మళ్ళీ చాట్ జీపీటీలో నుంచి గ్రోక్ ఏఐలో పేస్ట్ చేసి జనరేట్ చేస్తున్నా. సో ఆల్ టుగెదర్ నాకు అన్ని వీడియోస్ సీన్ బై సీన్ క్రియేట్ అయిపోతున్నాయి. ఆ క్రియేట్ అయిన వీడియోని నేను మర్చి చేసి లాస్ట్లో మీకు అవుట్పుట్లో మళ్ళీ ఒకసారి చూపిస్తా. సో ఇట్లా ఎక్సలెంట్ క్వాలిటీ తోటి మనం వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. చాలా మంచి వస్తుంది విజువల్గా కానీ మ్యూజిక్గా కానీ. ఇప్పుడు మీరు సేవ్ చేసుకునే అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ నుంచి కూడా మీరు ఆల్ టుగెదర్ చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఫ్రీగా అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు గైస్. సో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. You'll come back, right? You always do. That's you, Solon! Oh, happening? Home can wait. Solon needs me. Sensors detecting something bright ahead. Hold on, Solon. I'm coming. Hey, it's okay. I found you. Energy meets light. If the sky can't help you, maybe I can. Imagination level infinite. You're free now, Solon. Mission success. Star restored. Even the smallest light can find its way home.